ఎందుకు ఇలా చేస్తాడో? ఏయ్ నిన్నే, నా నంబర్ ఎందుకు బ్లాక్ చేసావు? అది నా ఇష్టం. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నాన్న చూస్తే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంది? నువ్వు నా పెళ్ళాన్వి. కాదని మధ్యలో ఎవడన్నా వస్తే చంపేస్తా. ఎవరిని ఎందుకున్నా నేను చంపు. పిచ్చి పట్టిందనుకో. నువ్వేమనుకున్నా నాకు అనవసరం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఎందుకు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా పడుకున్నావా నాతో? అవును. అట్లా పడుకునే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఇప్పుడు ఏమంటావు? నేను బజార్దాన్ని అంటావు అంతేగా? అవును బజార్దాన్ని. నువ్వే కాదు ఇంకెవరు వచ్చినా అదే పని చేస్తా. ఎదిగిన కూతురు ఏడుస్తూ ఉంటే ఏ తండ్రి తట్టుకోలేడమ్మా. అభికి నీకు మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పటికీ నువ్వు అభిని పెళ్లి చేసుకుంటానంటే నేను వెళ్ళి మాట్లాడతా. అమ్మ నేను కూడా అస్తమాను గొడవ పడేవాళ్ళం, కానీ వెంటనే కలిసిపోయేవాళ్ళం అమ్మా. వాడు నా మనసులో లేడు నాన్న. వాడిని ఇష్టపడినందుకు నన్ను నేను శిక్షించుకుంటున్నాను. నేను ఇలా చూడలేకపోతున్నాను తల్లి. కొన్ని ప్రేమలు పెళ్లితో మొదలవుతాయి, కొన్ని పెళ్లికి ముందే ఆగిపోతాయి. ఆగిపోయే ప్రేమను వద్దనుకుంటే పెళ్లితో మొదలయ్యే ప్రేమని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అది నువ్వు ఇష్టపడితే మన రావు గారి అబ్బాయి సంబంధం నీకు కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నాను. నీకు ఓ కుటుంబాన్ని ఇస్తే నా జీవితానికి తృప్తి చాలమ్మా. మీ ఇష్టం నాన్న. అప్పుడేనా సినిమా పదా ఉండు. అరే ఆడదాని ప్రేమ అవసరం తీరేంత వరకు నేరా. అది పైసాకైనా పడక్కైనా. నీ దగ్గర ఏముంది? ఏం మాట్లాడుతున్నావురా? మీరు మారరా. ఈ నాయాలు నా మీదనే చెయ్యనాడ్రా. మనమేందో చూపిద్దాం. వెళ్ళు. పట్టుకోండ్రా నాయాల్ని. లాక్కురండ్రా.
ఏడబోతుంది అగా ఏడకి పోతుండావు? కొడుకు ఆకలితో ఉంటే ఏ తల్లి కడుపు తట్టుకోలేదండి. అందుకే నేను స్టేషన్ దాకా పోతా ఉండా. తల్లిగా నువ్వు వాడు ఆకలి చూస్తుంటావు, తండ్రిగా నేను ఆడి బతుకు చూస్తుంటా.